శ్లోకము కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి. అర్థం: నీకు కర్మ, పని చేయడంలో మాత్రమే అధికారం ఉంది, కాని ఆ పనికి వచ్చే ఫలితంపై కాదు. ఫలితాన్ని ఆకాంక్షించి కర్మ చేయకూడదు. అలాగే కర్మ చేయకుండా ఉండటంపై కూడా నీకు హక్కు లేదు. తెలుగులో వివరణ: ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు మనకు కర్మయోగాన్ని బోధిస్తున్నారు. మనం చేసే పనిలో మన ప్రయత్నం, శ్రద్ధ, నిబద్ధత ఉండాలి, కాని ఆ పనికి వచ్చే ఫలితంపై మన ఆశ ఉండకూడదు. ఫలితం మన కంట్రోల్లో ఉండదు, కేవలం మన చర్యలు మాత్రమే ఉంటాయి. ఇది ఏదైనా పనిని నిస్వార్థంగా చేయమని ప్రేరేపిస్తుంది. ఫలితంపై దృష్టి పెట్టడం వలన నిరాశ లేదా ఆశ కలగవచ్చు. కేవలం కర్తవ్య భావంతో పనిచేయడం ద్వారా మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. ఉదాహరణ: విత్తనాన్ని నాటడం మన పని,